బ్యాక్. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ మధ్య 10 ఏళ్లుగా నెలకొన్న జల వివాదాలకు పరిష్కారం చూపే దిశగా కేంద్రం చొరవ చూపింది. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది. శ్రమశక్తి భవన్లో రేపు మధ్యాహ్నం జరిగే ఈ సమావేశానికి ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ భేటీలో ఏం పరిష్కారం లభిస్తుంది? నీటి పంచాయతీకి తెరపడుతుందా? హ్యావ్ ఎ లుక్. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటింది. కానీ తెలంగాణ, ఏపీ మధ్య ఇంకా నదీ జలాల వివాదం కొనసాగుతూనే ఉంది. ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా కూడా నదీ జలాల వాటా పంపకంలో మాత్రం వివాదానికి తెరపడటం లేదు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటి కోసం తెలుగు రాష్ట్రాల మధ్య తరచుగా ఉద్రిక్తతలు, వాగ్వాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పదేళ్లు దాటిన జలాల పంపకాలపై స్పష్టత రాకపోవడంతో జోక్యానికి కేంద్రం ముందుకు వచ్చింది. రేపు మధ్యాహ్నం ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం ఏర్పాటు చేశారు. స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతుంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఉండగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు బయలుదేరి వెళుతున్నారు. ఈ కీలక భేటీలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, సాగునీటి ప్రాజెక్టుల వివాదాలపై చర్చించనున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ గత పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిశారు. బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గతంలో కృష్ణా, గోదావరి జలాల వివాదాలపై చంద్రబాబు చర్చించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రేవంత్ ప్రకటించారు. మరోవైపు గోదావరిలో ప్రతి ఏటా 2000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని, ఆ నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకోవటంలో తప్పు లేదని, తెలంగాణ ఆ జలాలను వాడకుండా అభ్యంతరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామని, ఆ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో అనుమతి లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా తాము అభ్యంతరం చెప్పలేదని, పోలవరం, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు గతంలో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి బనకచెర్ల కేంద్ర బిందువుగా ఉంది. ఈ క్రమంలో ఇల్లీగల్ ప్రాజెక్టు అయిన బనకచెర్లపై చర్చించడానికి తాము ఎంతమాత్రం సిద్ధంగా లేమని తెలంగాణ తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని, దీనిపై చర్చించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.
82,000 కోట్ల రూపాయల గోదావరి, బనకచెర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టుపై మాత్రమే చర్చించాలని ఏపీ ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖకు సింగిల్ అజెండా సమర్పించింది. దీనికి భిన్నంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వేర్వేరు అజెండాలను కేంద్రానికి తెలంగాణ పంపింది. ఇందులో కృష్ణానదిపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వటం, పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టుల హోదా కల్పించడంతో పాటు వాటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కేంద్రమే చేయటం, తుమ్మిడిహెట్టి వద్ద పూర్తయిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయింపును ఇందులో చేర్చింది. గతంలోనూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి సీఎంలు కేసీఆర్, జగన్ ఓసారి సమావేశమయ్యారు. అప్పుడు ఈ నదీ జలాల వివాదం పరిష్కారం అవుతుందని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. ఇటీవలే హైదరాబాద్లో సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు కూడా సమావేశమయ్యారు. కానీ ఈసారి కూడా నదీ జలాల పంపకాలకు పరిష్కారం దొరకలేదు.